హాయ్ అండి సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం కదా, కళ్యాణ్ వర్సెస్ తనూజ ఆర్గ్యుమెంట్స్లో ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే విచిత్రం ఏంటంటే అక్కడ ఆటగాళ్ళు ఇద్దరు సంజన అండ్ సుమన్ శెట్టి సైలెంట్గా ఉంటే సంచాలకుడు అంటే తన డెసిషన్ ఎటు చెప్పాలి, కానీ బయట నుండి తనూజ కూడా ఒక స్టాండ్ అయితే తీసుకొని మాట్లాడుతుంది. ఓకే, స్టాండ్ తీసుకోవాలి, తీసుకునే స్టాండ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, రైటర్ రాంగా, ఫెయిర్గా రూల్స్ ప్రకారం ఉందా లేదా అనేది కూడా మ్యాటర్. మరి ఇక్కడ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చూశారు, డిస్కషన్ చూశారు. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా తనూజ వర్సెస్ కళ్యాణ్ వారైతే ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటుందని చెప్పే కదా, అట్లాగే రీతు చౌదరి వర్సెస్ సంజన అని కూడా చెప్పే కదా, అట్లాగే జరుగుతూ ఉంది. ఇంతకీ ఎట్లా అంటే ఇంతకు ముందు టాస్క్లో కూడా ఆడినప్పుడు సంజన లాస్ట్లో 7 బాల్స్ అని ఉంటాయి కదా, అంటే ఫస్ట్ టాస్క్లో తక్కువ బాల్స్తో తనూజ సేవ్ అవ్వడం, తర్వాత డీమోన్ అవ్వడం, తర్వాత నిఖిల్ అవ్వడం, అట్లా ఫైనల్లీ సంజన వచ్చిన తర్వాత కమాండర్స్ నుంచి ఆవిడ లాస్ట్ ఉంటే ఇక్కడేంటి ఆవిడ ఇంకొక ప్లేయర్ని చూజ్ చేసుకోలేనప్పుడు సుమన్ శెట్టిని చూజ్ చేసుకోవడంతో ప్రజల్లోంచి వీళ్ళిద్దరికీ అయితే టాస్క్ పెట్టాడు. సరే, ఇప్పుడు ఈ టాస్క్ ఆడారు, ఆడిన దాన్ని బట్టి మీకు ప్రోమోని బట్టి ఎవరు రైటు ఎవరు రాంగు కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఫస్ట్ ఇలాంటి అప్డేట్స్ అన్ని జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్ ఛానల్స్లో ఎక్స్క్లూజివ్గా వస్తాయి. సో లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి. అట్లాగే సరే, ఇక టాస్క్ నేచర్ ఏంటంటే సింపుల్గా క్లియర్గా స్క్వేర్ లోపల ఒక బాక్స్ మీద ఇంకో బాక్స్ ప్లేస్ చేసి టవర్ నిర్మించాలి అన్నాడు. ప్రోమో ప్రకారం చూసుకుంటే ఈక్వల్గా 8 బాక్సులు అయితే పెట్టాడు, కానీ వాళ్ళు 6 బాక్సులతోనే టవర్ అయితే కట్టారు. అది కట్టింది కూడా కొన్ని ఫస్ట్ కట్టిన దాని ప్రకారం కన్సిడర్ చేయాలనుకున్నా సరే, ప్రోమో ప్రకారం చూస్తే సంజన 6 పెట్టేసిన తర్వాత 6వది అయితే ఇతడు సుమన్ శెట్టి బ్యాలెన్స్డ్గా విసురుతా ఉన్నాడు, ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ అది మ్యాటర్ కాదు అన్నారు. ఓకే, ఫస్ట్ అయితే కాదు, టవర్ నిర్మించాలి అన్న దాంట్లో సంజన టవర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కదా, ఆర్డర్ ప్రకారం 6 కట్టేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మనకి ప్రోమో ప్రకారం చూస్తే. మరి కళ్యాణ్ ఏంటి, సంచాలకుడిగా ఇద్దరివే ఈక్వల్గా ఉన్నాయి, టవర్ పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటాం కాబట్టి అని చెప్పేసరికి తనూజ ఎంటర్ అయింది. కళ్యాణ్ నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు చెప్పాల్సింది సరిగా ఉండాలని, స్ట్రైట్గా ఉండాలని చెప్పాల్సింది. అంటే మరి టవర్ అంటే ఎవరైనా సరే కరెక్ట్గా సైజుగా సరిగ్గా స్ట్రైట్గా ఉండాలని అనుకుంటారు తప్ప మళ్ళీ టవర్లో కూడా అది కూడా ఎవరైనా చెప్తారు. బేసిక్గా టవర్ కట్టేటప్పుడే ది బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ ఏదైనా చూస్తారు కదా, ఏదైతే పర్ఫెక్ట్ ఉందో, ఏది స్ట్రైట్గా ఉందో, ఎవరిది కరెక్ట్గా ఉందో ఉన్న వాటిలో బెస్టే చూసుకుంటారు. మ్యాక్సిమం బెస్టే కట్టాలంటారు. మరి ఉన్న దాంట్లో 2 ఉన్నా, 3 ఉన్నా, 10 ఉన్నా, 20 ఉన్నా, ఉన్న వాటిలో బెస్ట్ ఏది కరెక్ట్గా ఏది పర్ఫెక్ట్గా అదే చూస్తారు కదా. దాన్ని కూడా బొట్టు పెట్టి చెప్పాలా, టవర్ కట్టేటప్పుడు అడ్డదిడ్డంగా కట్టకూడదని అది కూడా చెబుతారు. కట్టిన దాంట్లోనే చూస్తారు కదా. ఇప్పుడు అక్కడ కళ్యాణ్ ఫ్రస్ట్రేట్ అవడంలో అర్థం ఉంది, సగం సగం విని సగం సగం అర్థం చేసుకుని ఇష్టం వచ్చినట్టు పోర్ట్రే చేయాలని ట్రై చేయకని చెబుతున్నట్టుగా. ఇప్పుడు ఆవిడేమంటుంది, గేమ్ స్టార్ట్ అవ్వకముందు చెప్పే పాయింట్ వేరు, గేమ్ అయిపోయాక చెప్పే పాయింట్ వేరు అంటుంది. ఒకవేళ అట్లా ఏమైనా అప్పుడు కంప్లీట్గా ఫస్ట్ కట్టే వాళ్ళకి ఇస్తానన్నప్పుడు సంజన ప్రోమో ప్రకారం కనిపిస్తుంది. లేకపోతే గేమ్ స్టార్ట్ అవ్వకముందు ఏం చెప్పాడు, తర్వాత ఏమైనా కంప్లీట్గా రివర్స్లో వెళ్ళిపోయాడు అనేది మనం ఎపిసోడ్ చూసి మాట్లాడచ్చు. కానీ ఇక్కడ టవర్ ప్రకారం చూసుకుంటే కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా ఆవిడదే ఉంది కదా. కానీ తనూజ అక్కడ ఏం చెబుతూ ఉంది, ఆయన హైట్కి అందకపోయినా రీచ్ చేశారు ఆయనంట సుమన్ శెట్టి. ఇక్కడ ఆయన హైట్ది ఏం సంబంధం ఉంది, అది మ్యాటర్ కాదు కదా. ఒక ప్లేయర్ ఇప్పుడు ఆయన ఏం పేరు నిఖిల్ వచ్చుంటే ఇంకో మరొక 2 బాక్సులు ఎక్కువే వేసేవాడేమో, డీమాన్ పవన్ వచ్చుంటే ఇంకా పర్ఫెక్ట్ కట్టేసేవాడు. చంగుని ఎగురుతున్నాడు. ఇంతకుముందు బాల్స్ టాస్క్లో కూడా చూసాం, వీళ్ళు కంగారులు ఎగురుతాయి చూడండి ఆస్ట్రేలియాలో, ఆ మాదిరిగా ఎగురుకుంటూ బాల్స్ వేశారు. వాళ్ళిద్దరూ ఒకవేళ ఆడుంటే ఇంకా వేగం కట్టేసేవారు కదా. ఇక్కడ ప్లేయర్ తాలూకా ఫిజికల్ ఫిట్నెస్తో అది కాదు కదా మ్యాటరు. ఆయన హైట్ ఓకే తక్కువ అన్నాడు సుమన్ శెట్టి, కానీ మ్యాక్సిమం ట్రై చేశాడు కదా. 6 బాక్సులు కూడా చక్కగా వేసాడు, పర్ఫెక్ట్గా చేశాడు. అరే బాగా ఆడాడు, మ్యాక్సిమం ట్రై చేశాడని అంటారు, అది వేరు. కానీ ఇక్కడ రూల్ ప్రకారం అది ఎట్లా కన్సిడర్ చేస్తారు. తనూజ నోటంబడి ఆయన హైట్కి అందకపోయినా అక్కడ ఆయన హైటు, సంజన హైటు, ప్లేయర్స్ హైట్ కాదు కదా మ్యాటరు, టవర్ హైట్ మ్యాటరు. అది చూస్తే ఇద్దరు ఈక్వల్గా కట్టారు. ఇప్పుడు అక్కడ కళ్యాణ్ అడుగుతుంది హైట్ మ్యాటర్స్ కదా, ఈక్వల్గా ఉన్నాయి కదా అంటే, బట్ ఆవిడంటే ప్లేయర్ హైట్ గురించి చెబుతూ ఉంది. ఆయన హైట్కి అందకపోయినట్టు అది ఎట్లా అవుతుంది. ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు, కన్సర్న్ ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ మనం రూల్స్ ప్రకారం మాట్లాడాలి తప్ప, ఫెయిర్గా ఉండాలి తప్ప ఆయన కట్టిన టవర్ గురించి మాట్లాడాలి. ఆయన హైట్ గురించి ఏం సంబంధం. ఇప్పుడు ఆయన హైట్ మ్యాటర్స్ అనేటప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయి, 6 ఉన్నాయి. సరే నువ్వు ఇప్పుడు చెప్పు డెసిషన్ ఎవరికి ఇవ్వాలంటే ఆవిడ తడబడట్లా, బెబ్బే అన్నట్టుగా తడబడట్లా, నేను ఈయనకే చెబుతా ఎట్లా చెబుతుంది ఆవిడ. అంటే ఆయన తక్కువ హైట్ ఉన్నా సరే బాగా టవర్ కట్టాడనా, బిగ్ బాస్ అది చెప్పాడు ఏంటి, అది కాదు కదా మ్యాటర్. సరే కూర్చోంటే పోయి పక్కకు పోయి ఆడుకునే మాదిరి అని చెబుతున్నాడు. సరే కూర్చొని ఇప్పుడు ఇద్దరు ఈక్వల్గా కట్టారు, ఇద్దరు 6 బాక్సులతో కట్టారు. ఇప్పుడు ఫస్ట్ చూసినా సంజన, కానీ అది కాదు కన్సిడర్ చేయరు. ఎవరు టవర్ కట్టారు, కట్టిన దాంట్లో ఖచ్చితంగా మ్యాక్సిమం ఉన్న దాంట్లో ఏది బెస్ట్ అంటే ఆవిడ క్లియర్గా కనిపిస్తూ ఉంది.
పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు కదా. నాకున్న అప్డేట్ ప్రకారం కూడా బిగ్ బాస్ కూడా అదే పని చేశాడంటే ఫైనల్గా సంచాలకుడిగా చెప్పేటప్పుడు ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్ జరిగిందంటే మిగతా వాళ్ళు కూడా జోక్యం చేసుకున్నా సరే ఏ రకంగా చెబుతారు చూడండి. ఇప్పుడు ప్రోమో ప్రకారం చూసుకున్న సుమన్ శెట్టి ఇలా విసిరి బాక్స్ పడేసరికి ఎక్కువ వెంకరాజ్ ఇటు నుంచి కొంతమంది చేస్తుంటే అటు సంజన పరంగా చేస్తూ ఉన్నారు. ఫైనల్గా వచ్చేటప్పుడు ఇప్పుడు ఇట్లాంటిదే ఆ రోజు మాదిరి వచ్చింది. దమ్ము శ్రీజ వర్సెస్ భరణి ఆడేటప్పుడు సేమ్ ఆ టవర్ టాస్క్లు ఆడేటప్పుడు కూడా ఆవిడకు ప్లేయర్గా ఆవిడ ప్లేయర్గా ఏం చెప్పింది మాధురి ఆ రోజు భరణి గారి టీంలో ఉండింది కనుక భరణి గారికి సపోర్ట్ చేసింది. కళ్యాణ్ ఆ రోజు కూడా సేమ్ టాస్క్ కళ్యాణ్ సంచాలకుడికి ఉండేటప్పుడే కళ్యాణ్ నువ్వు అన్ఫేర్ చేయకబ్బా, ఫెయిర్గా ఉండాలబ్బా, నీతి న్యాయం ధర్మం అన్నీ ఉండాలబ్బా, నువ్వు సపోర్ట్ చేసుకుంటే చేసుకో. కానీ భరణి గారు అని గోల పెట్టింది. ఆ రోజు కూడా ఇట్లాగే వచ్చింది. కానీ ఆవిడికి సంచాలకుగా పెట్టిన తర్వాత క్లియర్గా చెప్పింది బిగ్ బాస్ నేను ఒక కంటెస్టెంట్గా ఒక ప్లేయర్గా భరణి గారి టీంలో ఉన్నాను, భరణి గారి టీం గెలవాలని కోరుకుంటా, ఆయనకి సపోర్ట్ చేస్తాను. కానీ మీరు ఇక్కడ చెప్పింది టవర్ కనుక ఉన్న దాంట్లో భరణి గారి కంటే ఈ అమ్మాయిది ఎక్కువ ఉంది కనుక పెట్టారు, ఆయనది కరెక్ట్ అని ఎట్లా చెప్పింది అదే జరిగింది ఫైనల్గా. అంతవరకు కళ్యాణ్ కూడా చెప్పాడు. కానీ శ్రీజ సపోర్టర్ కనుక శ్రీజకి టీంలో ఉన్నాడు కనుక కన్సిడర్ చేయకపోయినా ఇద్దరిని సుమన్ శెట్టి నేను పక్కన పెట్టిన తర్వాత ఆవిడ కూడా ప్లేయర్గా ఏంటో ఒపీనియన్ చెప్పింది, సంచాలకి ఏంటో చెప్పింది, పర్ఫెక్ట్ డెసిషనే తీసుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఏంటి క్లియర్గా ఫైనల్లీ సంచాలకి బిగ్ బాస్ కూడా కళ్యాణ్ నిర్ణయం ప్రకారం రైట్ డెసిషన్ అనేది అయితే ఆయనదే విన్ అయ్యింది చెప్పి సంజనకి ఇచ్చాడంట. సో ఆ రకంగా ఆవిడ ఈమె ఈ కమాండర్గా మళ్ళీ కొనసాగుతుంది. రిస్క్లో పెట్టుకొని ఆడాలన్నాడు కదా బిగ్ బాస్, అందుకోసం మార్నింగ్ కూడా చూసాం ఆ టాస్క్లుగా ఈ టాస్క్లు. ఫైనల్లీ కూడా మళ్ళీ సుమన్ శెట్టి యథావిధిగా ప్రజల్లో కొనసాగుతాడు, సంజన ఏమో కమాండర్గా కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా అయితే సంజన విషయంలో ఎందుకో మరి ప్రతి సందర్భంలో టార్గెట్ చేసినట్టయితే వాళ్ళకే నష్టం, ఆవిడకి సింపతి విపరీతంగా పెరుగుద్ది. ఇప్పుడు వరుసగా 4 రోజుల నుంచి చూస్తాను టాస్కుల్లో లాస్ట్లో డాల్ తెచ్చుకోవాలనేటప్పుడు కూడా ఆవిడ బొమ్మ ఎవరు తీయలే, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకరి బొమ్మ ఒకరు తెచ్చుకొని నామినేషన్ అప్పుడు ఎవరు తీయకపోతే లాస్ట్కి తన బొమ్మ తన పట్టుకుని ఉండిపోతే రీతు చౌదరికి తనకి స్వాప్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలాసేపు చెప్పింది ఆవిడ, నేను గంట సేపు బతిమలాడి ఎవరిని అడిగినా పట్టించుకోలేదు, తీయలే, నా బొమ్మ ఎవరు తెస్తానో వదిలేశారనింది. ఆ తర్వాత ముగ్గురు అయిన తర్వాత ఆ టాస్క్లో కూడా మొన్న ఆడారు కదా, ఆ స్మెల్ వాసన చూసేది, ఇంకొక టాస్క్ డంబెల్స్తో టవర్ బ్యాలెన్స్ చేసే టాస్క్, ఇంకో టాస్క్, ఆ టాస్క్లో కూడా ఎవరు పట్టించుకోలే, అడగకపోతే అడగలేదంటారు, అడిగితే పట్టించుకోలే, కన్సిడర్ చేయలే. బాబోయ్ నా వల్ల కావట్లే, 7గురిని అడిగి ఇంకెంతమంది రిక్వెస్ట్ చేయాలి, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పేసి ఆవిడ చేసినా చేసుకోకపోయినా తన పార్ట్ ఆఫ్ గేమ్లో తన కాంట్రిబ్యూషన్ అయితే తను ఇచ్చుకుంటూ పోతూ ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఇంతకు ముందు టాస్క్లో కూడా చూస్తే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రోమోను బట్టి చూసి ఎపిసోడ్ చూసి మాట్లాడదాం, నా బాస్కెట్లో నువ్వు వేయకు, నీ బాస్కెట్లో నేను వేయకు, డీమోనేటివ్ స్ట్రాంగ్. అక్కడ ఒకవేళ రితు సంచాలకి హెల్ప్ చేసిన ఆయనకి, అట్లాగే ఎవరు తనుజ అండ్ ఇంకొక నిఖిల్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నా అక్కడ కూడా ఈవిడనే కావాలని టార్గెట్ చేసినట్టు వదిలేసిన. ఇప్పుడు కూడా ఇక్కడ ఫెయిర్గా చూసి ఛాన్స్ చెప్పాలి తప్ప డెసిషన్ అది ఎవరైనా కానీ సుమన్ శెట్టిది కావచ్చు, సంజన కావచ్చు, ఇంకే ప్లేయర్ అయినా అట్లా కాకుండా వాంటెడ్లీ ఈవిడుంటే ఏ టాస్క్లో ఉండకూడదు, ఏ టాస్క్లో గెలవకూడదు అని వాంటెడ్లుగా కావాలని చేశారంటే మాత్రం వాళ్ళకే నష్టం, ఈవిడికే గ్రాఫ్ అయితే పెరుగుద్ది. క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తున్నది. దాని ప్రకారం అయితే ఆవిడే గెలిచింది, సమస్య లేదు. మరి ఓడిపోతే వంకలు వెతుక్కుంటారు ఏంటి? ఇప్పుడు ఆవిడే లాస్ట్లో సరే ఇద్దరిది ఈక్వల్గా ఉంది, నువ్వు ఇప్పుడు చెప్పు అంటే తత్రపాటు అవ్వట్లా, ఆయనదే చెబుతున్నట్టు ఏ బేస్తో చెబుతావు? పర్ఫెక్ట్గా ఉందని చెబుతావా? పోనీ ఫస్ట్ కూడా అది మ్యాటరే కాదు. టవర్లో ఉన్నది ఏది, దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి కదా. మరి ఎందుకో అన్ఫెయిర్గా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది ఆవిడ. అలాగైతే ఆవిడకే నష్టం కదా. మరి వీకెండ్ అడుగుతారు కదా. అట్లాగే అంతకుముందు కూడా ఫన్నీగా భరణి గారు తక్షణమే రావచ్చు అని అడిగారు. దివ్య ఎంటర్టైన్ మోడ్లో ఉన్నట్టు ఉంది. ఇవి మార్నింగ్ ప్రోమో నుంచి ఈ ప్రోమో వరకు ఫన్ అయితే కంటెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది, హడావిడైతే చేస్తుంది. దివ్య రాణి గారికి హెడ్ మెసేజ్ అంటే చేతులు కడుక్కోవాలి ఎన్నిసార్లు ఆయన. అలాగే సుమన్ శెట్టి నా నీకు బ్యాక్ వాల్చి కళ్ళల్లో కళ్ళు పెట్టినట్టు ఏంది బిగ్ బాస్ ఇంత పనిష్మెంట్ నాకని. భరణి గారు కామెడీ ఉంది, ఫన్ ఉంటుంది, ఫైర్ వస్తుంది. ఓవరాల్గా ఫైనల్గా ఈ టాస్క్లో కళ్యాణ్ చేసిందే కరెక్ట్ అనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ అంటే ఇప్పటికే కామెంట్ చేసే ఉంటారనుకుంటా, చేయకపోతే చేయండి. అలాగే లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే కొట్టేసేయండి.